టీవీ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. చిక్కడపల్లిలోని ఆమె నివాసంలో రాత్రి 10:30 గంటలకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే 5 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె కూతురుతో కలిసి ఉంటుంది. అయితే విడాకుల తర్వాత స్వేచ్ఛ పూర్ణచంద్రరావును కలిసింది. ఆ వ్యక్తితోనే కలిసి ఉంటుందని ఆమె తండ్రి అంటున్నారు. ఆ క్రమంలోనే స్వేచ్ఛ తన కూతురు పూర్ణచంద్రరావు అంతా కలిసే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా పూర్ణచంద్రరావు స్వేచ్ఛల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి చెప్తున్నారు. అయితే స్వేచ్ఛ ఓటార్కర్ ఆత్మహత్య విషయంలో ఆమె తండ్రి పూర్ణచంద్రరావు పైన సంచలన ఆరోపణలు చేశారు. తమ కూతురు చనిపోవడానికి ప్రధాన కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తేనని పేర్కొన్నారు. భర్తతో విడిపోయాక తన కూతురు అతడితోనే కలిసి ఉంటోందని అన్నారు. వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, దీంతో పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేను నాన్న అంటూ తన కూతురు జూన్ 26న చెప్పిందని అన్నారు. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో అతడు ఒప్పుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలోనే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని, అందుకు కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేశారు. స్వేచ్ఛ ఇలాంటి పని ఎందుకు చేస్తుంది, ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది అంటూ తోటి జర్నలిస్టులు, ఆమె మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె మృతి పట్ల కేసీఆర్, కేటీఆర్ సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఓటార్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయాలైన వారికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ వాది శ్వేత ఓటార్కర్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను, నాకు మాటలు రావడం లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.